అందరికీ కూడా వందనాలు. ప్రభు బిడ్డలారా, మరి మైక్ శబ్దం ద్వారా కూడా వెలుపు నుండి వాక్యం వింటున్నటువంటి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి లైవ్ ద్వారా కూడా దేవుని మాటలు వింటున్న వారికి ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభు బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల స్థాయిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము ఒక చక్కటి మాట మనము ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడండి. 21వ అధ్యాయము 37, 38 వచనాలు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 37వ వచనం, ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యందుకు పెందల కాడ వచ్చుచుండేది. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఈ లేఖన భాగాన్ని, మూల వాక్యాన్ని మీతో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఏంటయ్యా మూల వాక్యం అంటే, ఆ అంశాన్ని మీతో జ్ఞాపకం చేస్తాను. మరుసటి వారం నేను అడిగిన మీరు చెప్పాలి. ఏంటయ్యా మాట అంటే, యేసుక్రీస్తు వారికి ఉన్న వాడుక లేక అలవాట్లు, యేసుక్రీస్తు వారికి ఉన్న వాడుక లేక అలవాట్లు, అవి 3 విషయాల మీద జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, అయితే అది మూలవాక్యంగా మీతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా అలవాట్లు అనేవి కొన్ని ఉంటాయి. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి. అవి వారికి తెలియదు. చెడ్డవైనవి మంచివైనా సరే కొందరికి తెలియదు, చెడ్డవైనా సరే కొందరికి తెలియదు. అయితే మనకున్న అలవాట్లు ఎలా ఉన్నాయో, ఏమయ్యున్నావో, యేసయ్యలో ఉన్నటువంటి వాడుక అలవాట్లు మనం ఒక్కసారి ధ్యానిస్తే మనకు తేటగా అర్థం చెప్పాలి. మనకు తేటగా అర్థం అవుతుంది. మంచిది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి 3 విషయాలు మీతో చెప్పడానికి ఆశపడుతున్నాను. మొదటి అలవాటు, అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటి అంటే, ఒలీవల కొండకి వెళ్ళి ఆయన కాలము గడుపుచుండెను అన్నారు కదా. దానినే అంటారు వాడుక. ప్రతిరోజు చేసేదాన్ని ఏమంటారంటే అది ఆయనకి వాడుకండి. మనవాళ్ళకి కొన్ని ఊత పదాలు ఉంటాయి. అక్కడ బాలయ్య అనే దాన్ని ఏరే రకంగా మాట్లాడతారు. ఎందుకనంటే కాదు, వాడుక. వాళ్ళ నోరు తెరిస్తే అదే వచ్చింది అలవాటు, వాళ్ళ వాడుకది. అయితే సరే, బైబిల్లో ప్రభు వాడుక ఏంటో మనం నేర్చుకుందాం. చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం భాగాన్ని మనం ధ్యానం చేస్తే, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. మరల చదువుతారు. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చాలుతాలి చదవడానికి ఆయన నిలిచి ఉన్నట్లుగా చూసాం వాక్యం. ఈ మాటలో మనము ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే, వాడుకలో ప్రాముఖ్యమైన మాట ఏం చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదవడం ఆయనకు వాడుక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని హల్లెలూయా. ఏంటి ఆయన వాడుక? దేవుని వాక్యాన్ని చదవడమే ఆయనకున్నటువంటి వాడుక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తే, ఆ చదువుబడినటువంటి లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శరీరధారి అయి
భూమి మీద 33 సంవత్సరాలు జీవించినటువంటి జీవిత కాలంలో ఆయన కూడా చెప్పండి వాక్యాన్ని, చాలా మంది మనసు ఎక్కలేదు. హల్లెలూయా. అమ్మ నా వైపు చూడాలి. యేసు ప్రభువారు కూడా ఏం చదివారు? దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథములో. నేను అంటాను, యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన మనకి ఇవ్వబడింది. యేసు ప్రభువారు భూమి మీదకి రాకముందు పాత నిబంధన అంతా కూడా ఆయన రాయించాడు. అయితే ఏం చెప్తున్నంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ గ్రంథాల్లో కొన్ని గ్రంథాలు చదువుతున్న విషయాలు ఆ కొత్త నిబంధనలో దేవుడు రాయించి పెట్టాడు. అయితే ఆయన చదువుతున్న గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. అక్కడ వ్రాయబడిన సంగతులు దేవుని బిడ్డలారా అక్కడ పొందుపరిచాడు. ఆ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికై ఆయన నన్ను అభిషేకించాడు. అమ్మా, శరణలో ఉన్న వారిని విడుదల, గుడ్డి వారికి చూపు, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. చాలు తల్లి. అక్కడ వ్రాయబడిన సంగతులన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ యేసు ప్రభువారికి ఉన్న వాడుక ఏంటంటే, చెప్పండి, వాక్యం చదువుడు ఆయనకు వాడుక. ఇది మొదటి మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభువారు ఏం చదివారు? వాక్యాన్ని చదివారు. దేవుని బిడ్డలారా, అందుకోసమే నేను అంటాను కదా, దేవుని బిడ్డలారా, ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోని ఒక చక్కని మాట 3వ వచనంలో రాస్తూ వచ్చారు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అందులో ప్రాముఖ్యమైన ఈ ప్రవచన వాక్యములు చదువువారును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చాలు. దేవుని బిడ్డలారా, నిరంతరం కదా మన చేతిలో దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని, దేవుని వాక్యాన్ని మనము చదువుతున్నట్లయితే ఏమవుతామంట? ధన్యులు అవుతామని దేవుని వాక్యం చెప్తాను. వాక్యాన్ని చదువుట చేత, వాక్యాన్ని వినుట చేత, వాక్యాన్ని గైకొనుట చేత, అందులో వ్రాయబడినటువంటి సంగతులు, ఆజ్ఞలను మనము గైకొనుట చేత ఏమవుతామంటే ధన్యులమవుతాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివినటువంటి వారు, దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడినటువంటి దేవుని వాక్యాలను చదివినప్పుడు ఇదిగో పాపులు మార్చబడ్డారు, దేవుని బిడ్డలారా దొంగలు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, మాంత్రికులు మార్చబడ్డారు. దేవుని బిడ్డలారా, నేనంటాను కదా, నా యేసయ్య ఆ మాట ముందు, నా యేసయ్య ఆ వాక్శక్తి ముందు, నేనంటాను ఆ మాటలు చూడవచ్చు. అపొస్తలుల కార్యాల్లో మాంత్రికులు కూడా మార్చబడ్డారు. ఈ మధ్యాహ్నం కలసాలు ఏమని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే, సిలువలో దొంగ ఎలా మార్చబడ్డాడు? యేసయ్య మాట చేత మార్చబడ్డాడు. ఇదిగో పాపాత్మురాలు యేసయ్య మాట చేత మార్చబడింది. సమరయ స్త్రీ యేసయ్య మాట చేత మార్చబడుతూ వచ్చింది. ఇదిగో దేవుని వాక్యం ఎలాంటిదంటే సజీవమైంది, జీవము కలిగింది, బలము కలిగింది, అది శక్తి కలిగింది. కనుక ఆ వాక్యాన్ని నువ్వు చదివితే కనుక ఖచ్చితంగా నీ జీవితాన్ని నువ్వు మార్చి వేసుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు పాడుతూ వచ్చాడు కదా, తెనియలో కన్నా ఎంతో తీయన దైవవాక్యం పంచదార, తెనియలో కన్నా ఎంతో తీయన దైవవాక్యం పంచదార, దివ్యంగాను పరలోకమున చేరగలరు, దివ్యంగాను పరలోకమున చేరగలరు, దైవవాక్యం పంచదార, దైవవాక్యం అమృతమిదుకుంది ఆలస్యమేల అందుకొని తినరండి, అమృతమిదుకుంది ఆలస్యమేల అందుకొని తినరండి,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ పోతే ఈ మొదటి మాటలోని యేసు ప్రభు వారు కూడా వాక్యాన్ని చదివారు. కాబట్టి యేసయ్యే ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు చెప్పండి వాక్యాన్ని చదివారు. మరి మనం ఒక దినానికి ఎంతసేపు వాక్యాన్ని చదువుతున్నాం? అక్షర జ్ఞానము కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు ప్రశ్నించుకో. వాక్యం ఒక దినానికి ఎంతసేపు చదువుతున్నా? ఎన్ని అధ్యాయాల వాక్యాన్ని చదువుతున్నా? ఎంతసేపు దేవుని వాక్యాన్ని నువ్వు చదివి, నేనంటాను వాక్యం చదువుకు చేత బైబిల్ రాశాడు కదా, పరిపూర్ణంగా సమయం లేదు కానీ త్వరగా వాక్యాన్ని ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది. యెహెజ్కేలు గ్రంథంలోని 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమో రాయబడింది తెలుసా? ఇదిగో చదువుతల్లి, నరపుత్రుడా, నేను నీకు ఇస్తున్న ఈ గ్రంథాన్ని ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని తిన్నాను, అది నా నోటికి తేనె వలె మధురముగా నిన్ను. ఒకసారి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారు మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి గ్రంథాన్ని చేతబట్టుకుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆయన నోటికి ఎలా ఉందంటే తేనె వలె. ఎలా ఉందంట? దేవుని బిడ్డలారా అంటారు కదా, రుచి చూసి తెలుసుకోమని వాక్యం చెప్తా ఉంది. అయితే లోపల సామెత అంటారు, నీకేం తెలుసురా డక్క మొక్క నేను తినున్నా, అది ఆ బాధ లేదో నష్టం ఏదో కష్టం ఏదో పడిన వాళ్ళకి తెలిసింది. అలాగనే వాక్యాలను చదివి ఉంటే, వాక్యాలను చదువుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి మధురమైనటువంటి మాటలేంటో, ఆ తేనె పట్టు మాటలేంటో అంటాడు కదా. 19వ కీర్తనలో ఏమంటాడంటే వాక్యం అంట తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురమైనది అన్నాడు. రామబాబు ఎలా ఉంటుందంట వాక్యం? తేనె కంటెను జుంటె తేనె దారల కంటెను మధురముగా ఉంటుందని దేవుడు వాక్యం చెప్తూ ఉంది కనుక మరి చదువుతున్నాను వాక్యం. ఈనాడు ఎంతోమంది అక్షర జ్ఞానం కలిగి ఉండి వాక్యాన్ని చదవలేక, చాలా మంది ₹1000 పెట్టి బైబిల్ కొన్నా తీసుకెళ్లి టీవీ పైన టీవీ కింద పెట్టేటువంటి అలవాటు కానీ మనకి. మన వాళ్ళకి ఏంటంటే మాకు కూడా బైబిల్ ఉంది, మేము కూడా ప్రార్థన కడతాం, మేము కూడా కొత్త బైబిల్ కొనుక్కున్నాం, పెద్ద బైబిల్ కొనుక్కున్నాం, విలువైన బైబిల్ కొనుక్కున్నాం అని చెప్పడానికే కానీ నీకు వాడికి ఏమి లేదో తెలుసా? చదివేటువంటి వాడుక నీకు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో మోటుతనమును కూడా కలిగిస్తుందంట. నేను చెప్పిన గొప్ప గొప్ప దైవ సేవకుల్లో అక్షర జ్ఞానము లేకుండా ఏదో వ్యవసాయ పనులు కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వారిని దేవుడు పిలిచి ఆయన తన పని కొరకు తన గ్రంథాన్ని వారి చేత పట్టుకొని పంపించినప్పుడు వారు ప్రార్థన చేస్తే దేవుడు వారికి వాక్యాన్ని చదవడానికి, వ్రాయడానికి, మాట్లాడడానికి, చెప్పడానికి, బోధించడానికి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేనంటాను కదా, బైబిల్ అనేటువంటి ఒక మాట మీతో చెప్తాను. పేతురు యోహాను వాక్యం చెప్తా ఉంటే వీరు విద్య లేని పామరులను వారు గ్రహించారు. దేవుని బిడ్డలారా, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, వీళ్ళు ఎంత చక్కగా వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు ఎంత చక్కగా క్షుణ్ణంగా ఎలా చెప్పగలుగుతున్నారని విన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువు, నీ జీవితాన్ని మార్చుకో. వాక్యాన్ని చదువుట చేత నీ కుటుంబాన్ని క్రీస్తులో కట్టగలుగుతావు. వాక్యాన్ని చదవటం చేత, వాక్యాన్ని వినటం చేత, వాక్యాన్ని ధ్యానం చేయటం చేత ఏం చేస్తావు తెలుసా? నిన్ను నీవు సరి చేసుకోగలవు. అంటాడు కదా, యాకోబు రాసినటువంటి పత్రికలో 1:26 అనుకుంటే ఏమంటాడు తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1:26, 27 వచనాలు ఏమంటాడంటే,
ఆ తర్వాత మాట తన హృదయమును మోసపరచుకొనుచు ఉమ్, భక్తి గలవాడనని అనుకొనిన ఎడల ఉమ్. వాని భక్తి వ్యర్థమే. ఆహా. తండ్రి అయిన దేవుని ఎదుట అక్కడున్న మాట ఏంటంటే ఇహలోక మాలిన్యము ఎవడైనా తన ముఖమును అద్దములో చూసుకొని ఎవడైనను ఎన్నో వచ్చిన నా ఎన్నో వచ్చిన 23 వచ్చిన చూడండి. ఎవడైనను ఎవడైనను వాక్యము విలువాడై ఉండి వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే ప్రవర్తించని వాడైతే వాడు వాడు అద్దములో అద్దములో సహజ ముఖమును తన సహజ ముఖమును చూచుకొని చూసుకొని మనుషులు పోలి ఉన్నాడు. సహజ ముఖమును చూసుకునే మనుషుని పోలి ఉన్నాడు అంటాడు. అంటే అవతలకి వెళ్ళి అద్దములో చూస్తుంటాను. నేను దగ్గరికి వచ్చి నేను అభిషేక్ బచ్చలాగా ఉన్నా కదా, నేను ఐశ్వర్యలాగా ఉన్నా కదా అని అద్దంలో చూసుకొని అనుకుంటాం. కాదు చూసినా నేను ఎంత అందంగా ఉన్నాను అని అనుకుని అవతలికి వెళ్ళగాని తన ఎట్టువాడు మరిచిపోవునని చెప్పిన అసలు బైబిల్. అద్దం దగ్గర నుంచి అవతలికి వెళ్ళిపోగానే మర్చిపోతాడు. నేను నల్లగొండనని సంగతి ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? నా అంత అందగాడే లేడన్నట్టుగా. ఎంత రంగైనా నల్లగేవ్వండి తెల్లగేవ్వండి దేవుని బిడ్డలారా. అయితే ఏం చదువుతుందంటే వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నువ్వు విని చదివి మరలా వెలుపలికి వెళ్ళగానే దాన్ని మర్చిపోతున్నావా? అందుకే వాక్యాన్ని ఎలా చదవాలో తెలుసా? ధ్యానము చేయాలంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ మాట ఎందుకు మీతో చెబుతుందంటే యేసు ప్రభువారే వాక్యాన్ని చదివారు కదా, వాక్యాన్ని పాటించారు కదా అంటాడు. యేసయ్య దాన్ని పాటించడానికి నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదన్నాడు. కనుక ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యాన్ని జాగ్రత్తగా చదివే వారంగా ధ్యానించే వారంగా ఉండముగాక. హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు దావీదు గారు మొదటి కీర్తనలో 2వ వచనంలో ఏమన్నాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. నిజంగా నిన్ననే మాట ఏంటంటే వాక్యాన్ని ఆయనంతగా చదవడం చేతనే, వాక్యాన్ని పాటించడం చేతనే ధన్యుడయ్యాడు. గొర్రెలు కాచుకునేవాడు దావీదు దేవుని కృప చేత సింహాసనాన్ని ఎక్కగలిగాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇలాగో సెలవిస్తుంది. ఓ భక్తుడు పాడుతూ వచ్చాడు, దిన దినంబు యేసుకు దగ్గరకు చేరుతా, అనుక్షణంబు యేసుదేనా మదిలో కోరుతా, దిన దినంబు యేసుకు దగ్గరకు చేరుతా, అనుక్షణంబు యేసుదేనా ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీవు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీవు మాట బలము తోడా సాగుతా, దిన దినంబు యేసుకు దగ్గరకు చేరుతా, అనుక్షణంబు యేసుదేనా మదిలో కోరుతా. దైవవాక్యం జీవవాక్యం దిన దినంబు చదువుతా, దైవవాక్యం దిన దినంబు మాగునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా, మాగునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడా చేరనా, దిన దినంబు యేసుకు
దగ్గరకు చేరుతా నాకొచ్చటం దేవుని విడుదల ఏం చేయాలంట? దైవవాక్యం జీవవాక్యం దినదినము చదువుతా అంటాడు. దేవుని విడుదలరా ఆ వాక్యం పల్లవిలో అంటాడు, దినదినము యేసుకు దగ్గరకు చేరుతా, అనుక్షణము యేసుని నా మదిలో కోరుతా అంటాడు. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానము వినాలి, చదవాలి. దేవుని బిడ్డలారా ఆ మాట యేసయ్యని గురించి మీరు ఏం చదువుతారంటే, యేసయ్య చెప్పండి వాక్యాన్ని చదివే. అది ఆయనకున్నటువంటి అలవాటు, ఆయనకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి వాడు ఏంటో తెలుసా? వాక్యాన్ని చదువుతూ వచ్చాడు యేసయ్య. రెండవ మాట మనం చూద్దాం. రెండవ అలవాటు ఏంటి అంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా. ఏం అలవాటు? మనకు లేని అన్ని యేసయ్య దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చూద్దామా? లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 22:39 చదువుతారు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలివల వెళ్ళగా శిష్యులు చాలేదాలి. అక్కడ మనకు కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున వలివల కొండకు వెళ్ళినట్లుగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడంట? ఎందుకు వెళ్ళాడు యేసయ్య? ఉదాహరణ పొద్దుగోగానే మనలో వాళ్ళందరూ గన్నారం మూల మీదకి వెళ్తున్నారు. దేనికండి? ప్రతిరోజు ఒక్కొక్క ఆయన అంటాడు, అడదాక నేను ఆ దారిలో పోతా ఉంటే కొన్ని జోకులు అసలు నాకు మీతో ఎప్పుడు చెప్పలేదు. ఒక్కొక్క ఆయన అంటాడు, ఇక్కడ ఎక్కి కొద్దిగా ఎక్కడికండి మీరంటే, అయ్యా నారుపల్లి వెళ్తున్నారంటే, నేను కూడా వస్తున్నాను ఎక్కి అక్కడ దగ్గర వెళ్తాను. మాస్టర్ కొద్దిగా ఏమనుకోమాకండి ఇక్కడ ఆపండి, కొద్దిగా ఏమనుకోమాకండి ఇక్కడ ఆపండి అని ఆపి దిగాడు. వీడికి బాగానే ఉంది. ఒక ఆయన అంటాడు, అటు నుంచి నేను నార్పల్లి పోయేసరికి 10 అయింది, ఒకసారి పొద్దు పోవచ్చు, పెద్దలు ఇక్కడ రావచ్చు. ఒక ఆయన అంటాడు, బండి మీద అక్కడ నుంచి చూసి, ఏంటయ్యా రియాటప్పుడు ఇటు నుంచి వస్తాను. ఆయన అంటాడు, ఏంటయ్యా రియాటప్పుడు ఇటు నుంచి వస్తాను, నేను ప్రార్థనకి వెళ్ళొస్తాను, నువ్వు ఉంది ఎక్కడ దుకాణానికి కాడ నువ్వుండి. అయ్యగారు అంటే సరిపోద్దా? దేవుని బిడ్డలారు నాకు నవ్వు కోపం రెండు వచ్చింది. ఆయనున్న స్థలం ఆయనున్న స్థానం ఏమో వేరు. అక్కడ నుండి ఏంటి అయ్యగారు ఇటు నుంచి వస్తున్నాడు సరిపోయిందా? సరే, వాళ్ళకు వాడికి ఏంటంటే పొద్దు పోయినా సరే ఆ కాస్త వాళ్ళ గొంతులో పడితే బుద్ధి తీరేదన్నమాట. సరే, అయితే మన ప్రభు యేసుక్రీస్తు వారు ప్రతిరోజు కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఒలీవల పండుగకు వెళ్ళారు. దేనికో తెలుసా? వాడుకు చొప్పున ఒలీవల పండుగ ఎందుకు వెళ్ళారంటే వ్యక్తిగతంగా పరలోకపు తండ్రితో గడపడానికి ఆయన ఒలీవల పండుగ వెళుతూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆయన ఒంటరిగా వెళ్ళేవాడు, ఏకాంతంగా వెళ్ళేవాడు. బైబిల్ రాశారు కదా, ఏమని చెప్తుందంటే మార్క్స్ వార్త 1:37 కూడా ఏముంటుందంటే, ఆయన ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి దండల కాడ అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన ఏం చేస్తున్నారంటే యేసయ్య కొన్నిసార్లు ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక రాత్రంతా గడపలేకపోయినప్పుడు తంగల కాడని చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు వాక్యం మనం చూసాం. అయితే ఆయనకి ఎక్కువగా ఉన్న అలవాటు ఏంటో తెలుసా? ప్రతి దినం పగటి వేళ దేవాలయంలో ఆయన బాధ చేస్తూ వచ్చాడు, రోగులను బాగు చేస్తూ వచ్చాడు, అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థను ప్రకటించాడు. రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసే విషయంలో రాత్రంతా
గడిపి నుంచి చెప్పి రాశారు. ఆల్ నైట్ ప్రేయర్లో ఒక్క రాత్రి మనం, నాతో సహా నేను చెప్తున్నా, ఆల్ నైట్ ప్రేయర్లో ఒక్క రాత్రి దేవుని బిడ్డలారా రాత్రంతా మేల్కొని ప్రార్థన చేయడానికి మనకేమో ఎంతమంది మీద మనం కలవదు, ఎంతమంది మీద ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటూ పోయినా నిద్ర ప్రార్థనే ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ మరి యేసయ్య ఒక్కడే కదా, ఆయన ఒంటరిగా వెళ్ళాడు కదా, రాత్రంతా ఒక్కడే ఎలా ప్రార్థన చేశాడు. కొన్ని మనకు లాగా పండుకొని అక్కడ నువ్వు చేయగా నేను తర్వాత చేస్తాను అంటున్నారా? దేవుని బిడ్డలారా, ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ 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 రాత్రంతా గడిపినట్లుగా వాక్యం చెప్తా ఉంది. ఈ మధ్యాహ్న కాలం వేళ నీవు నేను కూడా కలిగి ఉండవలసిన ఈ రెండవ ప్రాముఖ్యమైనటువంటి అలవాటు వాడుక ఏంటో తెలుసా? ప్రార్థన చేసే వాడుక నీకు ఉండాలి. గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదు, బాధ కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయడం కాదు, నష్టపోయినప్పుడు ప్రార్థన చేయడం కాదు. ప్రార్థన ఎప్పుడు కూడా నేనంటాను, ప్రాణం బాగలేకపోయినా ఎట్టగట్ట నెట్టుకొని కళ్ళు పనికి అమ్మా, ఇప్పుడు పనులు లేవు, కాళ్ళ నొప్పులైనా నడు నొప్పులు, జనం దగ్గర ప్రాణం బాగలేకపోయినా ఏం చేస్తావు? ఎట్టగట్ట మాత్రం వేయించుకుందామని ఆడికి వెళ్ళాక నువ్వు చేస్తావనే సంగతి నాకు బాగా తెలుసు. ఏదో నువ్వు నాకు మస్కా పట్టుంది తప్ప దేవునికి నువ్వు దుమ్మా కొట్టలేవుగా. దేవుని బిడ్డలారా, ఏం చెబుతుందంటే ప్రాణం బాగలేదా ఇంటికాడే ఉంటున్నాయి వారం అంటారు, కానీ వీళ్ళు పోయేది పనికే. అయితే ప్రాణం బాగలేకపోయినా పని చేసినట్లుగా కొద్ది నిమిషాలు నీకు ఓపిక లేకపోయినా ఓపిక చేసి ప్రార్థనను చెయ్యి, దేవుడు నీకెంత బలం ఇస్తాడు తెలుసా? నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే పౌలుగా చెప్పిన మాట, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును అని చెప్పినట్లుగా నీ బలహీనత సమయంలో ప్రభువా నా బలహీనతలు కొట్టివేసి నన్ను బలపరచు, నన్ను ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు ఖచ్చితంగా నీకు బలమిస్తాడు. ప్రార్థన చేయటానికి, వాక్యం చదవటానికి, ఇదిగో దేవుడితో నువ్వు గడపడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, ప్రార్థన విషయానికి వస్తే నేనంటాను, బైబిల్లో భక్తుడైనటువంటి ఏలియా గారి జీవితాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. యాకోబు రాసిన పత్రికలోని ఒక చక్కని మాట 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం తెలిసిన మాటలే చెప్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షం పడకుండా ఉన్నట్లుగా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. దేవుని బిడ్డలారా, చాలు తల్లి, నేనంటాను కదా, దేవుని మీతో జ్ఞాపకం చేస్తున్నంటే మధ్యాహ్న కాల సమయంలో ఇదిగో ఏలియా భక్తుడు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే ఆయన బహు ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు, బహు శ్రద్ధ కలిగి ప్రార్థన చేసినట్లుగా వాక్యం చెప్తా ఉంది. అయితే ఆయన గురించి నేను మీకు ఒక మాట ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే దేవుని బిడ్డలారా, ప్రార్థన పట్టుదల విషయంలో ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కదా, ఆయనకు లాగా రోషం కలిగి బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కోసం ఎలా బ్రతకాలి తెలుసా? బహు రోషం కలిగి బ్రతకాలి. భర్త ముందు కాదు రోషం చూపించేది, లేకపోతే అత్తమా ముందు కాదు రోషం కలిగి బ్రతికేది. దేవుని బిడ్డలారా, నేనంటాను, ఇంట్లో వాళ్ళ ముందు లేకపోతే పక్క వాళ్ళ ముందు నీ రోషం, నీ పౌరుషం చూపించడం ఇది పెద్ద గొప్పేమి కాదు, కానీ రోషం, పౌరుషం నువ్వు ఎప్పుడు ఎక్కడ చూపించాలో నేను చెప్తాను. నేను చూస్తారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చూడండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదువుతాలి. పగలగొట్టి చేశారు. సైన్యములకు అధిపతియగు దేవుడును యెహోవా కొరకు. అబ్బా చక్కటి మాట అంటాడు. మళ్ళా చదువుతాలి. యెహోవా కొరకు
మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయడానికి చూస్తున్నారని చెప్పాడు. చాలు, నేను చెప్తా వినండి. అదంతా లోతుగా ధ్యానించడానికి సమయం కాదు, మీకు అర్థం కాక కొన్ని మాటలు చెప్తాను. ఎప్పుడు ఈ సందర్భాన్ని మాట్లాడాడంటే, దేవుని బిడ్డలారా నేను మీకు చెప్తున్నాను, దైవజనుడైనటువంటి ఏలియా బయలుదేవత ప్రవక్తల మీద 450 మంది మీద పందెం వేశాడు. వాళ్ళు ఇశ్రాయేలీయులందరూ కూడా బయలుదేవత దేవుడని ఆ బయలుదేవత వైపు వాళ్ళు మక్కువ చూపుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏలియా మాట వెనక్కిపోయినప్పుడు పందెం వేశాడు. ఇదిగో బయలుదేవుడా యెహోవా దేవుడా చూసుకున్నావు, రండి ఒక ఎద్దును వధించి ప్రార్థన చేయండి, మీరు మీ దేవత పేరును బట్టి ఆ అగ్ని వేయకోకండి మండిపోయి ఆ మాంసం కట్టెలు అంత కాలిపోవాలని చెప్పేసి అంటే వాళ్ళు ఆ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఏం చేసినా కూడా ఆ మాంసం కాలిపోకపోతే, కట్టెలు దహించబడకపోతే అప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. మరొక ఎద్దును వధించి బలిపీఠాన్ని కట్టి ఎద్దును వధించి అక్కడ ప్రార్థన ఏలియా సాయంకాలం పూట ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుండి అగ్ని దిగి ఇదిగో కట్టెలు ఆ పశు యొక్క మాంసం అంతా కాలిపోయింది. అయితే అప్పుడు బయలుదేవత దేవుడిని వారు ప్రకటిస్తున్న పిమ్మట వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే ఏలియా 450 మందిని గోస్తపోత కోసి కీషాన్ వాగులను తీసుకెళ్లి చంపేశాడు. అయితే ఆ సందర్భంలో ఆ సంగతి యెజబేలుకి వినబడి యెజబేలు తన ప్రాణాన్ని తీసేస్తున్నప్పుడు ఆయన ఆ బెయేర్షెబా అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన అక్కడుండి ఆయన చింతాక్రాంతుడై ప్రార్థన చేస్తాడు. అయ్యా ఇదిగో నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు అని మక్కు మార్చుకుని ఆయన ఉంటున్నాడు. అయితే ఆ తర్వాత మరల దేవుడు నువ్వు భోజనం చేసి పలానా చోటకి హోరేబు కొండకి వెళ్ళమంటే అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. ఏంటయ్యా అని చెప్పేసి అంటే, అయ్యా ఇదిగో నేను జీవము కలిగిన దేవుడునకు యెహోవా కొరకు నేను మహారోషం కలిగినటువంటి వాడనయ్యా. ఎలాంటి వాడంట? ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న దేవుని బిడ్డ, లైవ్ లో కూడా వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఏమని జ్ఞాపకం చేస్తారంటే, మనం బ్రతికేది ప్రభు కోసం రోషం కలిగి బ్రతకాలి. ఎలాగో తెలుసా? పాపం అనేది మనకు అంటకుండా ఆ విషయంలో రోషం కలిగి బ్రతకాలి. ఇలాగ మాలిన్యము మనకు అంటకుండా రోషం కలిగి బ్రతకాలి. నేనంట అన్నింటిలో మనం పెనవేసుకుని పోయి మాలిన్యం అంటించుకుంటా పాపములు బ్రతుకుంటా. నేను చేస్తున్నా ప్రార్థన అంటే సరిపోలా, నేను చేస్తున్న భక్తి అంటే సరిపోలా, నేను కూడా చేస్తానంటే సరిపోలేదు. నా దేవుని బిడ్డలారా మధ్యాహ్న కాలంలో దేవుడు మనతో ఏమైనా మాట్లాడుతున్నాడంటే ఏలియాలాగా రోషం కలిగి ప్రార్థన చేయాలి. రోషం కలిగి ఏలియాలాగా మనం బ్రతకాలి. బ్రతికినంత కాలం కొంతమందిలో ఏంటంటే కొంతకాలం మాత్రానికి బాగా భక్తి కలిగి నిష్ఠ కలిగి చేస్తారు. ఆ తర్వాత అంటారు, ఓయమ్మా గొప్ప నేను చేసేలే అమ్మా అని దీర్ఘాలు చెప్తారు. అంటే కొంతకాలం చేశారు కనుక అయిపోయిందా భక్తి? భక్తి ఎంతకాలం? కొంతకాలంగా. ఎల్లప్పుడూ కూడా దేవుని కోసం రోషము కలిగి బ్రతుకుదుముగాక. హల్లెలూయా. పాపము అంటకుండా, పాపము జోలికి పోకుండా, ఇదిగో నోటి మాటలు కావచ్చు, కంటి చూపులు కావచ్చు, ఇదిగో ఆ వినే మాటలలో కావచ్చు, నీ ప్రవర్తన అంతటిలో, ఇదిగో నీ ప్రవర్తన అంతటిలో కూడా ఎలా ఉండాలి తెలుసా? మన దేవునికి ఇంపైనటువంటి పిల్లలుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అందుకే వాక్యాలు సెలవిస్తాం. యేసయ్య అంటాడు కదా, అదే ఆ లూకాసు వార్తలోని 22:46 ఏమన్నాడంటే, 22:46 యేసయ్య ఏమన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు లేచి ప్రార్థన చేయమంటాడు. హల్లెలూయా. ఏం చేయమన్నాడంటే, మీరు లేచి ప్రార్థనే అన్ని విషయాలకి మనం పాడుతూ ఉంటాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము కూర్చి
సంఘముకు చేర్చితివి, శ్రేష్టమైన భాగ్యము గూర్చి. పరము కలిగి బ్రతుకించిన ప్రియముగా పరమ ప్రార్థన. పరము కలిగి బ్రతుకించిన ప్రియముగా ప్రార్థన విన్నడి. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. తీరుకమయ్యో ఉండిన కనులకు చేసిన ప్రార్థన. తీరుకమయ్యో ఉండిన కనులకు చేసిన నేర్చుమయ్యా ప్రార్థన వినడి. భావముడా ప్రార్థన మారు నేర్చుమయ్యా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రార్థన వినే దేవుడు. యేసయ్యకి లాగా నేను కూడా ప్రార్థన ఈ అలవాటు నేనన్నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ప్రార్థన మాత్రం ఆగిపోకూడదు అన్నాడు ఒక దైవజనుడు. ప్రార్థన ఆగిపోయిందంటే ఊపిరి ఆగిపోయినట్లు అన్నాడు. కాబట్టి మరి నువ్వు ఎంతకాలం అయిందో నీ ప్రార్థన ఆగిపోయి అన్నమాట. మీకు అర్థమవుతుందా? ప్రార్థన ఆగిపోయి ఎంతకాలం అయ్యిందో ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన అవకాశం మరలా పునరుత్థాన బలమును శక్తిని కలిగి అయ్యా పడిపోయాను, నా ప్రార్థన బలిపీఠం పడిపోయింది, మరలా నేను కట్టుకుంటానికి నాకు అవకాశం ఇచ్చారు, నేను కట్టుకుంటాను, సరి చేసుకుంటాను, నేను ప్రార్థన ఆత్మతో నింపబడే కృప నాకు దయచేయమని ప్రార్థన మానక చేస్తానయ్యా. మనవక్త అయిన సమూయేలు గారు అన్న మాట ఏమన్నాడు తెలుసా? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక చేత యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంటే ప్రార్థన చేయటం మానటమే పాపము చేసినట్లు. కాబట్టి అది మనకు దూరమగును గాక, ప్రార్థించే వారముగా ఉండుము గాక, దేవుని చేత ఆశీర్వదించబడుదుము గాక. దేవుని బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో మాట చెప్పి సమయాన్ని ముగించాలని ఆశపడతారు. ప్రార్థన గురించి ఏమని అంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, వ్యక్తిగతమైన ప్రార్థన మనకు కావాలి. రెండోది, కుటుంబ ప్రార్థన మనకు కావాలి. మూడోది, సమాజం కొరకు కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. మరలా చెప్తాను. ఒకటి, వ్యక్తిగతమైన ప్రార్థన. రెండోది, కుటుంబ ప్రార్థన. మూడోది, సమాజం కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీలో ఈ 3 ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. నీ సంఘ పరిచర్య కూడా ఫలించడానికి అవకాశం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి నేను సమయాన్ని ముగించబోతున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి 3వ మాట జ్ఞాపకం చేసుకుంటే సువార్తను ప్రకటించడం. హల్లెలూయా. సువార్తను ప్రకటించడం. చూస్తారా? మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి మాట. 10వ అధ్యాయం మొదటి మాట. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతమునకు యోర్దాను అద్దరికి వచ్చారు. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చింది. ఆయన తన అందరూ కూడా వినాలి. ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను అంటే ప్రకటిస్తున్నాడు యేసయ్య. యేసయ్య ఆయన దగ్గరకు వచ్చిన వారికి ఎవరికైనా సరే ముందు వాక్యమే చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా చోట్ల, చాలా గ్రామాల్లో, సంఘాల్లో ముందల వినపడాల్సింది వాక్యం
వినబడకుండా ఎక్కువగా సాక్ష్యాలు వినబడుతున్నాయి. నేను వారిని విమర్శించడం కాదు, కానీ ఒకవేళ లైవ్లో చూసే సావుకులైన కావచ్చు, వాక్యం ప్రాముఖ్యమైంది. వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా, ఆయన తన వాక్కును పంపి వారిని. ఒక మనిషి బాగుపడాలంటే, ఒక మనిషి స్వస్థత పొందాలంటే దేవుని వాక్యం వారిలోకి వెళ్ళాలి. వాక్యముని ఏం చేస్తుందంటే బ్రతికించింది. దావీదు అంటాడుగా, నన్ను బ్రతికించింది నీ వాక్యం అన్నాడు. ఒక మనిషిని బ్రతికించాలన్నా, మనిషిని బాగు చేయాలన్నా, స్థిర చేయాలన్నా వాక్యమే. కాబట్టి చాలా చోట్ల సంఘాల్లో చూస్తుంది, టీవీలో పత్రికల్లో చూసేది ఏంటంటే, మేము ప్రార్థన చేశాం, మేము మా చర్చికి వచ్చారు, వాళ్ళు బాగుపడ్డారు, మేము ప్రార్థన చేశాం, బాగు చేసింది సేవకుడు కాదు, ఇదిగో స్వస్థపరిచింది సేవకుడు కాదు. రైట్, ఒకటి మాత్రమే చెప్తున్నాను, నీ ఆత్మీయ తండ్రిని మాత్రం మర్చిపోవద్దని అది లేఖనానుసారంగా మీతో జ్ఞాపకం చేస్తున్నాను. కానీ నిన్ను బాగు చేశారు, నీ పక్షంగా మొదలు పెట్టేది, నీ పక్షంగా దేవునికి విన్నపించుకునేది ఎవరంటే సేవకుడే. కానీ నేను బాగు చేసింది మాత్రం దేవుడే కనుక ఆయనే. వాక్యం చెప్తా ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అన్నాడు కనుక దేవుని బిడ్డ ఆదియందు వాక్యమందు వాక్యం దేవుడైంది. ఇదిగో ఆ వాక్యం మన మధ్యకి వచ్చింది, ఆ వాక్యమే దేవుడై అన్నాడు కనుక దేవుడు నీలోనికి రావాలి. వాక్యం అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? దేవుడే కనుక వాక్యమైనటువంటి యేసయ్య నీలోనికి వస్తే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. కాబట్టి ప్రకటించాల్సింది ఏంటో తెలుసు, వాక్యం ప్రకటించాలి, సాక్ష్యాలు చెప్పడం కాదు. ఇదిగో నేను ప్రార్థన చేస్తే, నేను అన్నాను దేవుని బిడ్డలారా, మన సంఘంలో ఉదాహరణకి అమ్మాయి మనిషి 10-11 సంవత్సరాలు బిడ్డలు లేదు, మందిరానికి వచ్చింది, దేవుడు ఆ బిడ్డ గర్భాన్ని. దేవుని బిడ్డలారా, ఎంతమంది ఉదాహరణకి ఎన్నో సాక్ష్యాలు మన సంఘంలో ఉన్నాయి. ఇదిగో కృపాకర బిడ్డకు ఆరోగ్యం బాగలేకపోతే ఎన్నో తిరిగా చేశారు, ఆఖరికి ఎక్కడికి వచ్చి బాగుపడింది మాత్రమే ఉంది. ఇక్కడ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చి చేత ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. నేనన్న ప్రతి విషయంలో అనేక మందిని నేను అన్నాను కదా, ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ ప్రతి విషయానికి కూడా నా దేవుని బిడ్డలారా దేవుడే సహాయం. అందుకోసం ఏం చేయాలో తెలుసా, ఇప్పుడు నువ్వు విన్న ఆ వాక్యం ఏం చేయాలో తెలుసా, ప్రకటించాలి. యేసు ప్రభువారు బోధించినట్లుగానే, యేసు ప్రభువారు ప్రకటించినట్లుగానే ఇప్పుడు ఆయన తెలుగునటువంటి నీవు నేను మనమందరం కూడా చేయాలో తెలుసా. దేవుని బిడ్డారా, వాక్యులు రాయబడుతూ వచ్చింది. వాక్యులు అంటాడు కదా, 96వ కీర్తన 2వ వచనం ఏమో తెలుసా, 96వ కీర్తన 2వ వచనంలో కింద మాటలు అంటాడు, ప్రతి దినము రక్షణ సువార్తను ప్రకటించుడి అని రాశాడు. ప్రతి దినము కూడా రక్షణ సువార్తను ఏం చేయాలంట? నువ్వు విన్నావే, నువ్వు రక్షించబడ్డావే, నువ్వు బాప్తిసం పొంది దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఈ రక్షణ సువార్త నువ్వేం చేయాలని తెలుసా, అనేకులకు నువ్వేం చేయాలంటే ప్రకటించే వారముగా ఉందముగాక. హల్లెలూయా. చాలా మంది రక్షణ సువార్తను ప్రకటించాలంటే సిగ్గుపడతారు. పౌలు గారు అంటాడు, రోమపత్రిక 1:16 వచనంలో ఏమంటాడు తెలుసా, రోమపత్రిక 1:16 ఏమన్నాడంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని మాట్లాడాడు. అయితే అంత గొప్ప భక్తులే సువార్తను గురించి అనగా నలుగురున్న కాడ దేవుని మాటలు చెప్పాలంటే, నలుగురున్న కాడ దేవుని గురించి ప్రకటించాలంటే, లేకపోతే పనికెళ్ళిన దగ్గర పక్కన హిందువులు ఉన్నారని చెప్పేసి ప్రార్థన చేసుకుంటే కొంతమందికి వాళ్ళు ఉన్నారు, అందుకే చేసుకోకుండా తింటారు అంటున్నారు కొంతమంది. ఎవరున్నా లేకున్నా నువ్వు దేవునికి ప్రార్థించి ఒక మాట జ్ఞాపకం చేస్తా. మరట జరిగిన సంగతి, ఒకప్పుడు బొగ్గు బావి లోపల భోజనం చేస్తున్నారు. అయితే భోజనం చేస్తామంటే అందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే, దేవుని బిడ్డలారా, అందరూ కూడా ఏం చేస్తున్నారంటే భోజనం చేస్తున్నారు. ఒక క్రైస్తవుడు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడు. కొంచెం దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఈ లోపు ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన ప్రారంభించగానే ఒక కుక్క వచ్చి ఆయన క్యారేజ్ బాక్స్ లాక్కొని వెళ్ళిపోయింది. ఆయన కళ్ళు తెరిసరికి ఆయన కళ్ళెత్త బాక్స్ లేదు, తినడానికి ఆహారం లేదు. అరే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదరా,
నీ క్యారేజ్ కొక్కెత్తుకెళ్ళిపోయిందిరా అని అవతలున్న వాళ్ళు తిరుగుంటూ ఎగతాళి చేశారు. ఈ క్యారేజ్ బాక్స్ కోసం ఆయన పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఆ బొగ్గు బావిలోంచి బయటికి వెళ్ళిపోగానే ఆ బొగ్గు బావిట కుప్పకూలిపోయింది. లోపల ఉన్న వాళ్ళేమో చనిపోయారు. కుక్క బాక్స్ ఎత్తుకెళ్ళిపోయిందని పరిగెత్తుకొని బయటకు వచ్చిన ఇతను ఒక్కడు మాత్రమే బ్రతుకున్నాడు. నేను ఆ మాట విమర్శించడానికి చెప్పట్లేదు, కానీ ఆయన ప్రార్థన అతను ఏం చేసింది? బ్రతికించింది. ఇది నీకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అలవాటు. వాడికి ఏం కావాలంటే ఎక్కడున్నా సరే నువ్వు అంటాడుగా పౌలు గారు, ఏది చేసిన దేవుని మహిమ కొరకు చేయమన్నాడు కనుక నువ్వు ప్రార్థన చేస్తున్న వాక్యాన్ని చెప్తున్నా కూడా నా దేవుడు మహిమపరచబడాలని నువ్వు అనేకులకు దేవుని వాక్యం చేయాలి తెలుసా? ప్రకటించాలి, చెప్పాలి. నువ్వు చెప్పుట చేత ఏం జరిగింది తెలుసా? అవతల వారు వినుట వలన విశ్వాసము కలుగుతుందన్నాడు కనుక నువ్వు చెప్పేటువంటి దేవుని మాట అనేకులు ఏం చేస్తుందంటే బ్రతికించింది, సరిచేస్తుంది కనుక ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని చెప్పాలని మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే కదా భక్తుడైనటువంటి పౌలు గారు ఏమంటాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం ఏమని రాశాడంటే 9వ అధ్యాయం 16వ వచనం అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:16 చదువుతాను అంటాడు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు అతిశయం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు ఒకసారి ఆగండి. పౌలు గారు అంటున్నాడు ఈ చక్కని మాట, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నేనంటే ఆ కింద మాటలు ఏమంటాడంటే, ఇది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము దొరికిన, ఇష్టపడకపోయినా సరే గృహ నిర్వాహకత్వము దొరుకుతుంది అంటాడు. కానీ ఏం చెబుతుందంటే, నువ్వు ఇష్టపడి చేస్తావా దేవుని పని? నేనంట దైవ సేవకుడు సువార్త ప్రకటించడానికి లేక సేవకు దేవుడు పిలిచినప్పుడు దైవ సేవకుడు వచ్చింది చందాల కోసం రాలేదు, ఆస్తుల కోసం రాలేదు. దేవుని బిడ్డల దైవ సేవకుడు ఏ దైవజనుడైనా సరే ఆయన పని చేయడానికి దేవుడు పిలిచాడు. నేను అంటాను కదా, మీరు చూస్తున్నటువంటి దైవ సేవకుల్లో నేను ఎరుగుతున్నాను చాలా మంది దైవ సేవకులు. ఒక దైవజనుడి గురించి మీతో చెప్తాను. హైదరాబాద్ పట్టణంలో ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అనబడినటువంటి ఒక సహవాసం, దైవజనుడి పేరు జెర్మియా గారు. ఆయన చాలా కాలంగా పరిచయం చేస్తున్నారు. 2 చోట్ల ఒక మంచి మందిరాలు కట్టడానికి, స్థలాలు కొట్టడానికి ఒక్కొక్క చోట అక్కడ మా వాళ్ళు ఉన్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం గదులు, మందిరానికి స్థలం కాక మందిరానికి వచ్చినటువంటి బండ్లు, కార్లు, వెహికల్స్ పెట్టుకోవడానికి 25 కోట్లు అయిందంట స్థలం. 25 మరి 25 కోట్లు అంటే మాటలు ఎక్కడే అంటే ఒక్కొక్కళ్ళు లక్షల్లో ఇచ్చారనయా. పరిచర్య కొరకు కార్లు, కొత్త కారు అలా తీసుకొచ్చి అయ్యగారి చేత ప్రార్థన కూడా కాదు, ఆ కారు అక్కడ పెట్టి పనివాడిని పిలిచి ఈ కారు పరిచర్యకు వాడండి అని అక్కడ పెట్టేసి కారు తాళాలు వెళ్ళిపోతారు. ఎంత గొప్ప పరిచర్య! నేనంటాను, ప్రారంభ దశలో ఆ దైవజనుడి సాక్ష్యం ఏం చెప్పారంటే, ప్రారంభ దినాల్లో కడుపుకి ఆహారం దొరికినటువంటి స్థితిలో పరిచర్య ప్రారంభించిన బ్రదర్, ఈనాడు దేవుడి పరిచర్యలు ఆశ్రయించడం చెప్తూ వచ్చారు. ఈ మాటలు ఎందుకు చెబుతానంటే, ఎవరైనా సరే ఆశించి చేసేది కాదు, ఇష్టపడి చేస్తే జీతము దొరుకుతుందని చెప్పేసి అన్నాడు కదా. నువ్వు ఇష్టపడి చేస్తే, ఈనాడు చాలా మంది సేవకులు కూడా ఏమన్నారంటే, బ్రదర్ కానుకలు రావట్లా, సరిపోవట్లేదు, అందుకే ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాను, లేకపోతే ఇతరమైన పని చేస్తున్నాను, నేను సేవ మానేశాను బ్రదర్ అనే సేవకులు కూడా ఉన్నారు. నేను అంటున్నాను, అలాంటి ఆ పరిచర్య చేయడం కాదు, కానీ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుడు నేను పిలిచాడా భారం కలిగి సువార్త ప్రకటించినట్లయితే నా దేవుడు నేనేం చేస్తాడు తెలుసా? ఆయన అక్కడ యేసయ్య అంటాడు, ఇదిగో ఇహమందును
పరమందును ఎంతట 100 రెట్లు ప్రతిఫలం పొందుకుంటారన్నాడు. హల్లెలూయా. ఓ భక్తుడు పాడుతూ అంటాడు, దేశాన్ని నీ కొరకు సంపాదించే కృప నీయుమా, దేశాన్ని నీ కొరకు సంపాదించే కృప, పగలు రేయి ప్రార్థన చేసే పడలి ప్రార్థనాత్మను నాకియుమా, ప్రార్థనాత్మను అవే ప్రభు నీవు పొందిన ప్రభు నీవు పొందిన హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువు గ్రంథాలకు సమయం లేదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. చాలు చాలు చాలు. మనమందరం కూడా ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహంగా దేవుడు చేశాడు. దేవునికి సొత్తైన ప్రజలుగా మనం ఉన్నాం. అయితే మనం ఏం చేయాలంటే, ఆయన అంటాడు కదా, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలిచినటువంటి ఆయన గుణాతిశయములను ప్రచురము ప్రకటించమంటాడు. ఏమని ప్రకటించాడంటే, నా యేసయ్య ప్రేమ ఆశ్చర్యమైనటువంటి ప్రేమయ్యా. ఆయన ప్రేమ ఎలాంటిదంట అంటాడు. ఆయన ప్రేమలో ఆశ్చర్యం అంటే కొట్టిన వాళ్ళని పట్టకుండా, తిట్టిన వాళ్ళని తిట్టకుండా, ఇదిగో ఆయన చూపించినటువంటి ప్రేమ క్షమించాడు. అదే ఆశ్చర్యమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమ మనం కలిగి ఉండాలి అని ఆ మాటలు చెప్తా ఉంటే, ఆయన ప్రేమాతిశయమును, ఆయన గుణ లక్షణాలను మనం ఏం చేయాలంటే అనేకులకు ప్రకటన ముగించబోతున్నాను వాక్యాన్ని. ఆయన ఆశ్చర్యమైనటువంటి ప్రేమను మనము అనేకులకు ప్రకటించే వారముగా ఉండమని పేతురు భక్తుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చెప్పి సమయాన్ని ముగించబోతున్నా. లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం రాశారు కదా. లూకాసు వార్త 8వ అధ్యాయం 39వ వచనం అంటాడు, 8:39 చదువుతారు. ఇంటికి తిరిగి వెళ్ళి రైట్, నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసేను తెలియచేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను పట్టణమంతయు ప్రకటించను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు వారు చేసినటువంటి గొప్ప కార్యం అంటే, పోయిన వారం మీతో మాట్లాడాను. 2000 దయ్యాలు పెట్టినటువంటి వాడు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంటే, ఆ తర్వాత యేసయ్య అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఆయన నీకెట్టి గొప్ప కార్యములు చేసిన ప్రకటించమని యేసయ్య చెప్తే, వాడు వెళ్ళి అనేకులకు యేసయ్య తనకెట్టి గొప్ప కార్యములు చేశాడు. అట్టి గొప్ప కార్యాలు ప్రకటన ఇప్పుడు చెప్పావా? మా దైవజనుడు ప్రార్థన చేశాడు, నా పట్ల ఈ కార్యం జరిగిందని. ఇక్కడ ఈ 4 గోళ్ల మధ్యలో అయ్యగారికి వందనాలు, సంఘానికి వందనాలు అని చెప్పి ప్రార్థన చేశానంటే జరిగిందని చెప్పి ఇక ఇక్కడ చతికలు పడిపోకుండా బయటికి వెళ్ళి నువ్వు చెప్పాలి, వెలుగెత్తి సాక్ష్యం ప్రకటించాలి. నేనంట దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీని మనం మాదిరిగా తీసుకున్నాం.
ఆ మాట యోహాను సువార్త 4వ అధ్యాయంలోని 39వ వచనం అనుకుంటా అంటాడు కదా. యోహాను సువార్తలని నేను చేసినవనియు రైట్ నేను చేసినవనియు నేను ఎన్నో వచనం 39 నేను చేసినవని నాతో చెప్పినది సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క తల్లి. ఒక నిమిషం, అది కూడా కాక ఆ పై మాటలో ఉండేది ఏముంటదంటే ఈయన క్రీస్తు కాడా అని అంటాడు. 29వ వచనం ఉందన్నమాట. మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పింది. హల్లెలూయా. ఊరందరితో సమరస్తూ చెప్పింది, ప్రకటించింది. ఏమని తెలుసా? నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా, రక్షకుడు కాదా, మెస్సయ్య కాదా, రండి చూతులుగా రండి అని చెప్పి ఊరోళ్ళందరినీ కూడా తెలుసుకొచ్చింది. పంచాయతీ జరిగితే ఊరందరూ రావడం కాదు, యేసయ్య ఆమె పట్ల చేసిన కార్యాలు. యేసయ్య అసలు ఆమెకేం చెప్పాడు? మీరు చెప్పండి. యేసయ్య ఆమెకి ఏం చెప్పాడు అసలు? ఓకే దానికంటే ఇంకో మంచి మాట ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె అన్న మాట ఏంటి? నేను చేసినవన్నీ నాతో చెప్పాడు అన్నమాట. అర్థం ఏంటంటే, అమ్మా జీవజలములు అడిగాము, ఇస్తలే మీ ఆయన తీసినట్టు నాకు పెరిమిట్లు ఏంటయ్యాడు. బలి కాదు నీకు, ఒక్కలు కాదు ఇద్దరు కాదు 5 అనేసరికి ఆశ్చర్యపోయి యేసయ్యలో నుంచి ఆ జీవపు పలుకు ఆమె ఎప్పుడైతే విందో, ఆమె చరిత్ర అంతా కూడా ఆమెకు కళ్ళకు కట్టినట్టుగా యేసయ్య మాట్లాడుతూ వినిపిస్తూ చూపిస్తూ వచ్చాడేమో. అందుకే ఆమె అంటుంది, ఊళ్ళో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రండి, అసలు నేను చేసినవన్నీ కూడా ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఆయన దేవుడు, రక్షకుడు, మెస్సయ్య రండి అని పిలుచుకొచ్చాను. నేనంట ఈ మాటలు ఎందుకు చూపుతుందంటే, యేసయ్య నీ పట్ల ఎట్టి గొప్ప కార్యాలు చేశాడు ఎప్పుడైనా ఎవరికైనా చెప్పావా? ఇక అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, సంఘానికి వందనాలు, ఇదిగో దేవుడి కార్యం చేసి 100 రూపాయలు సందా ఎత్తునని మొక్కుంది. ఇక 100 బంధువులకు పోయిందాక మారదు. దేవునికి స్తోత్రం. ఇక ఆ 100 తప్పితే ఇక ఏది మారేదే లేదు. దేవుని బిడ్డలారా, వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నీ సాక్ష్యం కావాలి, నీ ప్రకటించేటువంటి నీ మాట కూడా చాలా విలువైందని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘంలో దేవుని బిడ్డలారా, ఒక్కొక్క వ్యక్తి అలా మార్చబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అనేక మందిని నువ్వు ప్రభు దగ్గరకు నడిపిస్తే అంటాడు యేసయ్య, ప్రకటనలు అంటాడు, మరణం వరకు నమ్మకముగా ఉండదు, నీ కొరకు జీవ కిరీటం ఇస్తున్నాడు. ఇదిగో నేనన్నా, నువ్వు అనేక మందిని నడిపిస్తే యేసయ్య నీకు ఇంకా ఎన్నో కిరీటాలు ఇస్తాడు. ఆ కిరీటాలు, ఆ బహుమానం పొందాలంటే నేనన్నా జగనన్న 2000 ఫస్ట్ అమ్మా 2250 2000 కాడి నుంచి 2000 సంవత్సరం మారగానే 250 పెరిగింది. అబ్బా, బహుమతి పెరిగినట్లుగా. తర్వాత ఇంకో సంవత్సరానికి ఇంకొక 250 పెరిగింది. సరే ఆహా అని సంకలు కట్టి 3000 వచ్చింది. దేవుని బిడ్డలారా, ఏటగత్తి పెరుగుతూ ఉంటే దీనికే అంత సంబరపడిపోతే పరలోకములో ఎన్నటికీ తరిగిపోని శాశ్వతమైనటువంటి బహుమానం దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు కనుక నువ్వేం చేయాలి తెలుసా? ఖచ్చితంగా దేవుని కార్యాలు అనేకులకు చెప్పాలి, ప్రకటించే వారముగా బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఇది ఈ మాట 3 విషయాలు ఏంటంటే, ఒకటి యేసయ్య వాక్యాన్ని చదివే అలవాటు ఉంది ఆయనకి, యేసయ్యకి. రెండోది ప్రార్థన చేసే వాడుక ఆయనకు ఉంది. మూడోది ప్రకటించేటువంటి వాడుక ఆయనకి. ఈ తప్పితే మనకులాగా కంటి నిండా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయిన దాఖలాలు కాదు యేసయ్య. అంత గొప్ప కార్యాలు యేసయ్య చేస్తే నేను అంటాను కదా, ఆ కార్యాలు ఎక్కడి నుంచి జరిగే తెలుసా? ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం. ఇది నీ జీవితంలో కూడా నువ్వు కలిగి ఉంటే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చూస్తాం. నా యేసయ్య అన్నాడు 2000 సంవత్సరాల పూర్వమే ఏం చేస్తూ వచ్చాడంటే, ఇదిగో ప్రకటించి ఆయన పరిశుద్ధంగా ఎలా ఉండాలో మాదిరి చూపించి
పాపులందరూ కొరకు ప్రాణం పెట్టి ఆ కల్వరి కొండ పైన మండుటెండలో సిలువనాథ పైన వేలాడుతూ తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం ధారపోస్తాడు కనుక ఇదిగో మన పాపముల విషయమై ఇదిగో ప్రాయశ్చిత్తాన్ని చేసినటువంటి యేసయ్యకు నీ శేష జీవితాన్ని అర్పించుకుంటావా? దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం, మొక్కరించుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి వారికి కూడా దేవుని